12 గోదావరి. Your attention please. Godavari Express from Hyderabad to Valkir is arrived on platform number 1. ప్రయాణికులకు గమనిక. హైదరాబాద్ నుండి వాల్తేరు వచ్చే గోదావరి ఎక్స్ప్రెస్ మొత్తం నంబర్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చి ఉన్నది. సార్ నేను తీసుకొస్తాను సార్. నీ వల్ల కాదురా. నా వల్ల అవుతుంది సార్. సరే పట్టుకో, జాగ్రత్త. నడు. ప్రయాణికులకు గమనిక. మద్రాసు నుండి హౌరా మైలు 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నది. ఇటెళ్ళాడా ఎదవా? ఏ పోర్టర్, ఓ చిన్న కుర్రాడు సూట్ కేసు తీసుకొచ్చా, కనిపించాడా? సరే, ఇంతే సంగతి. వాడిని జన్మలో ఎవరూ మార్చలేరు. ఎవరా కుర్రాడు? కడుపుపోతున్న బాబుల జేబులు కత్తెర దెబ్బకు ఖాళీ. కడుపుపోతున్న బాబుల జేబులు కత్తెర దెబ్బకు ఖాళీ. దేశమంటే ఏంటిదో కన్న తల్లి పంచితో ఉన్నవాళ్ళు ఎవ్వరో అన్నదమ్ములేను రోయ్. వంట బెదరదురా బిడ్డ, అమ్మైన అబ్బైన పైనున్న బెమ్మైన రాని.
సదాశివ సాంబ సదాశివ శంభో శంకర శరణం తవ సూరయ్య ఇంతకీ నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎత్తాలే 5 రూపాయలుగా నేను ఇవ్వాల్సింది. ఇట్ట అందరూ అప్పులు పెడితే నా వ్యాపారం ఎట్ట చేసేది? నాయనా అరవకూడదు, పార్టీని లటక్కర పట్టుకోవాలి. ఇడ్లీ తింటున్నావా నాయనా? తిను. ఏ ఎన్నదంతా నిజమేనా? మన ఏరియాకు వచ్చిన కొత్త ఎస్ఐ గారి పెట్టా ఎవడో చిన్న కుర్రాడు కొట్టేసాడు అనుకుంటున్నారే. నాకు అర్థమైంది నాయనా. నా రగతం నువ్వు తప్ప ఇంకెవరవుతారు నాయనా? ఏంటో చూపు, కొట్టేసిందంటో వాటా ఇయ్యకపోతే కొడుకునైనా చూడండి నాయనా, పోలీసులకి చెబుతా. ఏదో సరదాగా అన్నాను, దాందే ఉంది. ఇష్టం ఉంటే ఇయ్యి, లేకపోతే వదిలేనాయనా. నాకా నాయనా, నువ్వు నన్ను ఆయనవురా. అన్నా ఆకలేస్తుందన్నా. అన్నా అన్నం తిని 2 రోజులైందన్నా. అన్నా కళ్ళు తిరుగుతున్నాయన్నా. అన్నా అన్నా ఆకలేస్తుందన్నా. అంటే వీడెక్కడ దొరికాడే? రే తెల్లోడా ఇట్రా. ఎందుకు పట్టావు? అడుక్కోవడం నాకు నచ్చదు. ఆకలేస్తుందే, చేతనైతే కష్టపడి సంపాదించుతాను. కుదరకపోతే దొంగతనం చెయ్యి, అబద్ధం చెప్పు, మోసం చెయ్యి, దగా చెయ్యి, ఖర్చు కూడా చెయ్యి, కానీ అడుక్కోకూడదు. అర్థమైందా? ఇంకెక్కడైనా అడుక్కుంటూ కనబడ్డావో నీ ప్రాణం ఉండదు. బొమ్మ బొరుసారా? బొరుసు రూపాయరా? బొమ్మ రూపాయరా? బొరుసు రూపాయరా? బొమ్మ రూపాయరా? బొరుసు బొమ్మ. పోలీసులతో పెట్టుకోవద్దు, దొరికి తీరాక చెప్పింది మీరు. మీరు వెళ్ళక తప్పదా? 2 రోజులు అవుతుంది, నేను వచ్చేస్తాగా. 2 రోజులని తేలిగ్గా చెప్పారు. మీరు లేకపోతే 2 రోజులు నాకు 2 సంవత్సరాల్లో ఉంటుంది తెలుసా? అమ్మ నీ అమ్మ ఈ కాలంలో ఇట్టంటోళ్ళా? ఆఫీస్ పని కదా, నేను వెళ్ళకపోతే బాగుంటుందా చెప్పు ప్లీజ్. సరే వెళ్ళరండి. జాగ్రత్తగా ఉండు. మీరు జాగ్రత్త. ఏమండి ఒక్క నిమిషం. ఇప్పుడు వెళ్ళరండి. బాయ్. టాటా.
టాటా చెప్పిన చాలు రాలే మూడిపోతుంది. డార్లింగ్ ఏమిటేది? నా మొగుడు గౌరవిస్తున్నాను. అందుకే లోపల కమాన్ కమాన్ కమన్. పతివ్రత గడప దాటింది. ఈ ఆల్ట్ నుంచి ఈ పేటకి మనమే దాదా. అర్థమైందా? చెప్పండి. మీరా దాదా, మీరా దాదా, మీరా దాదా, మీరా దాదా, మీరా దాదా. ఏంట్రా? సాయది పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడా? అవును. ఎందుకు తప్పించుకున్నాడా? తెలీదు. తెలీదు? తెలీదు కదూ. రాదా ఏది? నిన్ను పట్టించింది నేనే. ఎందుకు? ఒకే పేటకి ఇద్దరు దాదాలు ఉండకూడదు. అది మన వృత్తికి కుదరదు. ఏయ్, దాయాలు ఇది వేస్తాను. దాయం పడిందంటే కొట్టుకుందాం. ఖచ్చితంగా దాయం పడుతుంది. దాయది దాయం కొట్టుకుని తేల్చుకుందాం.
అక్కయ్య బతుకుతుంది కదూ? డాక్టర్ మా అమ్మాయి ఓకే. మీ అమ్మాయి విషయం ఎందుకు తాగింది? అది ఇది పోలీస్ కేసు. పోలీసులు వస్తారు. రిపోర్ట్ రాసిచ్చి తీసుకెళ్ళండి. వద్దు డాక్టర్ ప్లీజ్. ఈ నెల మా అమ్మాయికి పెళ్లి, లగ్నం కూడా పెట్టేశాం. ఈ విషయం బయటికి తెలిస్తే దాని పెళ్లి ఆగిపోతుంది. అలా జరిగితే ఈ ఆడపిల్లల బతుకులు నాశనం అవుతాయి. మిమ్మల్ని దేవుడిగా భావించి దండం పెడుతున్నాను, వదిలేయండి సార్. వదినా ఏమై ఉంటది? ఆసుపత్రిలో ఏం జరిగిందో మనకేం తెలుసుదినా? లగ్నం కూడా పెట్టేశారు. ఇంట్లో ఇలా అయిపోయింది. పాపం చిన్న పిల్ల ఎంత కలివిడిగా తిరిగేదో మనతోటి. మరే ఏమైందిరా? నువ్వేనా సురేష్? మాస్టర్ అమ్మాయిని ఎందుకు పాడు చేశావు? ఆశపడ్డాను, అనుభవించాను. వచ్చి తాళి కట్టు. దానికి వేరే ఏమన్నా చూసుకో. రేయ్, పోరా. ఎవడైనా ముందుకొచ్చాడో మీ అమ్మ బాబు కొడుకున్నాడు. జాగ్రత్త. పట్టుకో. కట్రా తాళి. తొక్కి నారపిస్తాను. కట్రా తాళి. ఆగో, అతనెవరో తెలుసా? మినిస్టర్ గారు అబ్బాయి. ఆటలాడొద్దు, వదిలే. సార్ వద్దు. ఏంట్రా? వాడు పిల్ల బతుకు నాశనం చేశాడు. అనవసరంగా కల్పించుకోకండి. వదలండి. బెదిరిస్తున్నావా? సార్, ప్రాబ్లం ఏమీ లేదు సార్. ఇప్పుడే ఆ పోకిరి వేదం అరెస్ట్ చేస్తాను. డాడ్ వీడు నన్ను. కట్రా తాళి. డాడీ, చెప్పు తెగిపోద్ది. మర్యాదగా తాళి కట్టు. కట్టు.
వాడు ఏ రోజు నిన్ను తాకాడో ఆ రోజే నువ్వు మా ఇంటి కోడలు అయ్యావు. వెళ్ళి కూర్చోమ్మా. బాధపడదు బావగారు, మీ అమ్మాయి ఇక్కడి నుంచి మా అమ్మాయి. వస్తా బావగారు, వస్తానమ్మా. నీలాంటి వాళ్ళు నలుగురుంటే ఈ దేశం ఖచ్చితంగా బాగుపడుతుంది. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా న్యాయం కోసం ధైర్యంగా నన్ను వచ్చుకలు, నేను చేస్తాను. నువ్వు బాగుండాలి. దీనికేం తక్కువ లేదు. వేసుకున్న చొక్కాని గౌరవించవయ్యా. ఈ రోజు ఈ మినిస్టర్ ఉంటాడు, రేపు ఇంకో మినిస్టర్ వస్తాడు. కానీ న్యాయం నీతి ఎప్పుడు ఒకేలా ఉంటాయి. అర్థమైందా? వెళ్ళు. బాబు, మీరేనా రాజా? అవును. ఏంటిది? మేము పత్రికా విలేకరులం అండి. అయితే ఈ సంగతి పేపర్లో రాయాలి. రాసుకోండి. మంత్రి కొడుకుని తెలిసే మీరు? మంత్రి కొడుకే కాదు, వాడి కొడుకైనా సరే పంబరేపేస్తాను. అర్థమైందా? నువ్వు చేసిన పనికి మెచ్చుకోవాల్సిందే. కానీ ఆ కుర్రాడి తండ్రి రాజకీయ నాయకుడు కదా మరి. అయితే ఏమంటావు? ఆ పిల్లని నూతిలోనో గోతులోనో తోసి తన కొడుక్కి వేరే పెళ్లి చేస్తే? అదే జరిగితే మంత్రి పిల్లం తాళి తెగుతుంది, మంత్రి కొడుకు ప్రాణాలతో తగలబడతాడు. ఈ సంగతి రేపు పేపర్లో రాకపోతే మీ పిల్లల మెళ్ళలో తాళడదు. జాగ్రత్త. అన్నా, నా ఇంటి కూడా అనవసరంగా కండెలా పెంచేస్తుందో. కొట్టు. పెరగని. రాయి. అన్నా, ఒక్క నెలాగు ఈ కళ్ళని బండగా మరుస్తా. ఎందుకురా? అది నా ఇంటి కూడా మార్చని ఇష్టం. కోటి, మూటను పట్టుకుని ఎందుకు ఇలా కొడుతున్నావు? వేళ్ళు గట్టిపడాలన్నా. అవునవును, వేలు గట్టిపడాలా. మూట తిరిగినా కొనుక్కోవచ్చు, వేలు తిరిగే దక్క కొట్టు. తిండం ఎలాగం తప్ప ఇడికేం తెలీదు. ఎరా రాబర్ట్, తిండి అడగాలని ఆలాడుతున్నావా? మరి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందన్నా. ఎందుకురా? ఒంటికి చురుకు పుడుతుందన్నా. అవునవును, ఒంటికి చురుకుతాను అవసరమే. ఈ టైం రా టైం. ఎలాడు? ఏమండి, ఇలా రండి. ఇంకే పని వస్తున్నా. చలపతి అన్నా, లేపుకొచ్చిన పెళ్ళాలిద్దరూ పంటకొచ్చిన పొలాలా ఏపుగా ఉన్నారు. కుర్రాలి చూస్తే పీకల దాకా 3 పుట్ల మెక్కి పోట్ల గిత్తల్లా ఉన్నారు. చూసుకోరో అన్నా. మేసేస్తారేమో. మసక మబ్బులా పండు ఎన్నెల్లా పొద్దున్నే మనిషినే చంపెత్తున్నారే. రండే. ఏదమ్మా కొలకండే. అన్నా, ఏంట్రా? మన దాయని ఫోటో పేపర్లో వచ్చింది. సరిగ్గా చెప్పరా.
మంత్రి గారు అబ్బాయి పాడు చేసిన పిల్లను మంత్రి గారు అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేయించాలంట దాయాది. చేయిస్తాడు ఆడు చేయిస్తాడు. పద్మూడేటి నాకు ఘాటు పెట్టినోడు కదా, చేయిస్తాడు. దాయాది ఇప్పుడు మంచి ఊపులో ఉంటాడు కదా. అవును, పట్టుకోండి, తీయండి. దానబ్బా, దాయాదికి ఎక్కడో మచ్చ పని చేస్తుందిరా. చిట్టుకుమంది చిన్నారి చిటికి వేస్తే చిన్నోడు, చిట్టుకులెన్నో ఉన్నాయి చూసి మదనుడే సై అన్నాడు. పగలు రే ఒకే చలి, సెగలు రేపే దూగిలి, అడుచు వయసు కథాకలి, అడుగుతోంది అనాకలి. అలను వేయి అలపులి, అలలు రేపిన పొంగుల పొంగులను. చిట్టుకుమంది చిన్నారి చిటికి వేస్తే చిన్నోడు, చిట్టుకులెన్నో ఉన్నాయి చూడు మదనుడే సై అన్నాడు. చెప్పనాది గుడులు ముసిరినది చెప్పుకోని దిగులు, ఒప్పుకోని వగరు వయసు ముడి విప్పమంది పొగరు. పెదవి పెదవి బుడిపడి అదురుతోంది వయసుల అలికిడికి, కలబడి తనువులే తడబడి తలుపు తీసిన మోహన దాహములు. చిట్టుకుమంది చిన్నారి ఈటు చిటికి వేస్తే చిన్నోడు, చిట్టుకులెన్నో ఉన్నాయి చూడు మదనుడే సై అన్నాడు. సిగ్గులేని సెగలు ముసిరినవి ఎత్సకాల బగలు, మచ్చికైన వలలు విసిరినవి ముచ్చటైన కలలు. తలుపులన్నీ పలికిన సరగమ అలక తీరే పులుపులు యమ యమరా. మరదలా వయసుకే వరదలా, పొగరు మీరగ పొంగిన సంగతిలో. చిట్టుకుమంది చిన్నారి ఈటు చిటికి వేస్తే చిన్నోడు, చిట్టుకులెన్నో ఉన్నాయి చూడు మదనుడే సై అన్నాడు. పగలు రే ఒకే చలి, సెగలు రేపే దూగిలి, అడుచు వయసు కథాకలి, అడుగుతోంది అనాకలి. కలను వేయి వలపులే అరవరా దూరంబర ఓయ్ పాంచాలి, గుడ్ మార్నింగ్ అల్లుడు.
ఏంటి బయట కూర్చొని కలుగుతున్నావు పులకడానికి ఏముంది? ఏంటే మునిపైతే ఈ పేట మొత్తానికి నేను ఒక్కదాన్నే వ్యాపారం చేసేదాన్ని. కలెక్షన్లు అదిరేవి. ఇప్పుడా వీధికి ఒక కొంప తయారైంది. ఇక నాకేం మిగులుతుంది? అల్లుడు గారి దయ తెలిస్తే ఎలక్షన్ లో నిలబడదామనుంది. పాంచాలిలో ఉండు. అది కాదు అల్లుడు. వద్దు, నీ జెండా ఎగిరిపోద్ది, జాగ్రత్త. నిలబడుతున్నాడు ఎలక్షన్. మర్చిపోలేకపోతున్నా దాయాది. గాటెట్టాలనుకుంటున్నాను. దాని అవ్వ దాయం పడ్డం లేదా? కానీ ఒకటి దాయాది, ఏదో ఒకరు దాయం పడుతుంది. నేను ఈ ఘాటి ఆడతాను. రే దున్నపోతున్నారా, పదంరా. అయిపోయింది కదా, వస్తుంటది. పడకండి మరి. తొందరగా ఏమిట్రా, ఈ పాటి వచ్చేసేదిగా. వచ్చేసింది, సూపర్ ఫిగర్ వచ్చేసింది. ప్రాణాలు తోడిస్తోందిరా. అంటున్నాయిరా. నడువు అంటే అది నడువు. ఆ నడువులో ఒక్కసారి ఒక తడా నడువులే ఉందిరా. ఆ పిల్ల బాడీ చూస్తుంటే స్వర్గాన్ని నిలబెట్టి మిత్తుల్లా ఉంది. ముసలాళ్ళం మన్నీలా ఊపిస్తుంది. కుర్రాళ్ళు అయితే ఇంకే ఉంది అంతే. నోరు మీరా, వాళ్ళు వస్తే మనల్ని ఉండిస్తారా ఏంటి? అవును, నువ్వు చెప్పింది కరెక్టేనా? ఎవరికి రాసిందో. హాయ్, గుడ్ మార్నింగ్. బాయ్. వాట్ యా? ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూనా? నిజంగానే ఐ లవ్ యూనా? ఒట్టు మీరు అని ఒకసారంటే పట్టుకుని ముద్దు పెడతావా? చిలిపి. మీ పేరు? అశోక్. అశోక్ గారు, మీ మీదొట్టు. మీరు నాకు నచ్చలేదు. వెళ్తారా? రే పోరా. పొద్దున్నే లైన్ వేసి మొహం చూడు. హాయ్. ఏయ్ సురేష్ అడుగో. స్మార్ట్ యా, లక్కీ గర్ల్. పర్వాలేదురా, బాగానే ఉంది. ఏం రాజు, ఏరా నీకు నువ్వెవరు చండాలంగా ఉందిరా. లేదా? ఏది నచ్చదురా. ఏయ్ వేస్తుంటావు. చెప్పు. కాలేజ్ క్వీన్. ఎవరికి లైన్ వేస్తున్నా? సురేష్ నేను పిలుస్తా. ప్రియానా?
వీళ్ళు ఓటాడిస్తాను సోదరా వద్దమ్మా పోరా లెటర్ రాసేటప్పుడు ప్రియతమా ఈ గీత ఎవరైనా దాటితే వాళ్ళకి నేను తాళి కట్టేస్తా తాళి కట్టు. అయిపోయాడు. దాటితే తాళి కడతానన్నావుగా, కట్టు. తాళి లేదా? దీన్నే తాళి అనుకుని కట్టు. కట్టు. ఎందుకురా బెదురుతున్నావు? కళ్ళు మూసుకోమని చెప్పి రాఖీ కట్టేశారు. ఆపండ్రా. ఏంట్రా కొడుతున్నారు? రాష్ట్రం రాష్ట్రం వంకాయ. లోకల్ కొట్రా. ఏంటలా చూస్తున్నా? గురువు వాళ్ళకి లోకల్ అంటే తెలీదు. ఎరా లోకల్ తెలీదా? అమ్మని తీయని దెబ్బ ఎంత కమ్మగా. ఆపు. చూసా, ఇది లోకల్ కూడా. కొట్రా. ఏంట్రా చూపు? రాజా, వాళ్ళు మనం చెబితే వినరావు. ఓహో, అదా కథ. రైట్ డ్రమ్మా. నువ్వు వాయించకపోతే నేను వాయిస్తాను. నీకేది ఇష్టం? నువ్వు కొడతావా, నేను కొట్టనా? చెప్పా. నేనే కొడతాను. డ్రమ్ము తాళం తింటే తలకాయ ఉండదు, జాగ్రత్త. సార్, యువర్ ఆర్డర్ ప్లీజ్. Will you please give your order, sir? What do you want, sir? నువ్వు తెల్లోడువా? పోనీ నేను తెల్లోడా? మరెందుకురా ఇంగ్లీషు? చక్కగా తెలుగులో అడగచ్చుగా. తల నరికేస్తా. తిన్నగా నిలబడి చక్కగా తమరికేం కావాలి అయ్యగారిని అడుగు. అడగరా. తమరికేం కావాలి అయ్యగారు? వారే వా, ఎంత హాయిగా ఉంది కదూ. రేయ్, ఈ హాయి అందరూ అనుభవించాలి. గట్టిగా అడుగు. రైట్ రమ్మా. చెప్ప. తమరికేం కావాలి అయ్యగారు? ఇంకా గట్టిగా. తమరికేం కావాలి అయ్యగారు? ఇంకా గట్టిగా. తమరికేం కావాలి అయ్యగారు? తమరికేం కావాలి అయ్యగారు? తమరికేం కావాలి? చిరిగిపోద్ది, జాగ్రత్త. రైట్ రమ్మా. నువ్వెంతమందికి జల్ల కొట్టావి? నిన్ను ఒకటి జల్ల కొట్టాడు చూసావా? అతను ఏమన్నాడు తెలుసా? తిరిగిపోతుందన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? అదే లేవే.
యూ ఫైన్. మీరు రోజు ఇదే రోడ్లో వెళ్తుంటారా? అవును, రోజు ఇదే రోడ్లో వెళ్తుంటాను. అయితే మీ నడుము చాలా బాగుందండి. ఫ్యాంటాస్టిక్. ఎస్ ఎస్. అయ్యి బాబోయ్. ఓ ఆ ఫ్యాంటాస్టిక్. అయ్యి బాబోయ్. బాయ్. అమ్మో, ఈ టైపులో ఇచ్చిందేంటి తండ్రి? వెంకటేశ, పొద్దున్న ఈ కేసు దొరికిందేంటి నాయనా? తర్వాత ఎలాగుంటుందో బాబోయ్. అమ్మా, అబ్బో, నాకీ పిల్లద్దు బాబోయ్. రై కన్నె పిల్లకి సారాయికి తేడా ఏమిటో తెలుసా? చెప్పు గురు. కన్నె పిల్లను చూస్తే కిక్కు, ఈ సారాయి తాగితే కిక్కు. ఓహో, తెలుసా? నా ఏరియాలో నా ఎక్స్పర్ట్ వాడు జెండా ఎగరేస్తున్నాడు. అది ఎగరకూడదు. 2 ఖర్చు అవుద్ది. అదేంటి రాజు అంత అడుగుతున్నావు? ఓకే. ఎప్పుడు? రేపు ఉదయం. సర్లేబో. రాజా, ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఆ జెండా మాత్రం ఎగరకూడదు. చెప్పావు కదా పో. ఏంటి పోలీస్ అన్నా ఇదంతా? ఏంటి? ఐస్ పార్టీ. నువ్వు నాకు తొందరగా రండి. రేయ్, మీరు వెళ్ళి పని చూడండి, దీని సంగతి నేను చూస్తాను. అలాగే గురు. సినిమాల గురించే. వా వా. వాట్? వాటు లేదు గిట్టు లేదు. ఓ బాత్రూమ్ ముందు లోపలికి వెళ్ళింది కదా, అది ఎటు వెళ్ళింది? ఏంటది? బాత్ బాత్ ఏ ఆటలుగా ఉందా? నేనేం చేస్తానో చూడు. నేనేం చేసి నాకు ఇంకా పెళ్లి కాలేదు. అత్త 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 అయిపోయింది. అట్టింది. వా. వారిని అమ్మని అమ్మ. హాయ్. ఐస్ పార్టీ. అత్తిరింది. సూపర్ ఫిగర్. పెచ్చగుంది. ఇక్కడ గొడవ చేయడానికి వచ్చావా? ఆగు, అవన్నీ వేరే వాళ్ళ దగ్గర. ఆల్ గర్ల్స్ టెరియన్. ఏమైంది? అది గిల్లాడా? అవును. నాటి బాయ్. రుతుకో. నీలా పడితే పట్టావు, వదలద్దు, గట్టిగా పట్టుకో. అతో
నాకొద్దు. Let n be frequency of the tuning fork. Therefore, n plus or minus 512 is equal to 4. ఎవరిని Plus 4 is equal to Rn is equal to అతన్ని 5. వేళకోళం ఉందా? నిజం, రాత్రంతా నాకు నిద్రే రాలేదు తెలుసా. ప్లీజ్, అతను ఎక్కడుంటాడే? నీలా, వాడు అసలే ప్లాట్ఫారం వెదవా, వాడితో పెట్టుకోకు. అవును నీలా, ఎక్కడికి వెళ్తున్నావే? ప్లాట్ఫారం రౌడీ దగ్గరికి. హాయ్
జింపాటి సూపర్ ఫిగర్ కదూ, అత్తిరింది కదూ, పిచ్చుకున్నాను కదూ. పోదమ్మా. నాతో పెట్టుకోకు, మీరు తెగిపోద్ది, జాగ్రత్త. వెళ్ళు వెళ్ళు, నిన్ను వదలలే. ఏయ్ పోకిరి, ఐ లవ్ యు రా, ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. బాబోయ్, ఏంటి? ఐ లవ్ యూ. ఓ ఐ లవ్ యు నా? అవును. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. మురుగులు పరుగులు, మురుగు వయసు దుడుకుతనము నిలవదు. పులకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కో. ఏంటి డాడీ? నేను విన్నది నిజమా? ఏది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అది తల్లి లేని పిల్లవని గారం చేశాను, అది నా తప్పు. ఏదో సరదాగా. ఆటలాడే వయసు కాదు నీది. పెళ్లిటికి వచ్చావు, బిఎస్సి చదువుతున్నావు. ఇంతకంటే నీకు చెప్పనవసరం లేదనుకుంటా. ప్లీజ్, గుడ్ నైట్. ఓయా మావయ్య, నీల చేసిన పని చెప్పాను, నువ్వు వెళ్ళు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇక్కడ ఏంటి ఇక్కడ అందమైన ఆడపిల్లలు నడుమైనా దొరుకుతుందా సార్? పిచ్చి పిచ్చిగా ఉందా? మందులో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నడు ఎరగొట్టేవాడిని. అది కాదు సార్, ఎందుకంత కోపడతారు సార్? అందమైన ఆడపిల్ల నడుము కనపడితే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్. చూస్తుంటే మంచి వాళ్ళకి కనపడుతున్నా. నీకు ఈ నడువులు పిచ్చి ఏంటయ్యా? ఏం చెప్పమంటారు సార్, భగవంతుడు నాకు ఈ పిచ్చి పెట్టాడు. ఏమైందయ్యా? అందమైన నడుములు ఎక్కడ దొరుకుతాయో కాస్త చెప్పండి సార్. అంత నడువులు పిచ్చి ఉండేవాడివి రాజమండ్రి మెరక వీధి పోవాయా, కావలసిన నడువులు. రాజమండ్రి మెరక వీధి సార్, మీరు నిజంగా దేవుడు సార్. అక్కడ అందమైన నడువులు దొరుకుతాయి సార్. కావలసినన్ని రాజమండ్రి మెరక వీధి. అవును. హలో, ఐ వెంకటేష్. నేను ఇలా ఉన్నాను. హలో, నేను బాగున్నానా? నన్ను చూడు. నిన్నే. అయ్యో. మీరు రాజా ఫాదరా? దీన్ని అడుగు. మీరు రాజా నాన్నగారా? అవును. అసలు నువ్వు ఎవరమ్మా? నా పేరు నీల. నీల 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 నీలు. మా ఓడితో నీకేటి పని? నేను రాజాని ప్రేమిస్తున్నాను. నిజమా? గిల్లు. ఇప్పుడు చెప్పు. నేను రాజాని ప్రేమిస్తున్నాను. ఇంకొంచెం గట్టిగా చెప్పు. నేను రాజాని ప్రేమిస్తున్నాను.
ఏమర్రా మా రాజా కాబోయే బెల్లం ఆ కారు మందేనా దాని కొత్తదేనా అవును బాగుంది కదా బాగుంది నేను వస్తాను పాడల పిల్ల బాగుంది కదా చాలా బాగుంది రాజాతో మర్చిపోకుండా ఐ లవ్ యూ అన్నానని చెప్పండి అంటే ఐ లవ్ యూ అన్నానని చెప్పండి చాలు బాయ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ హాయ్ భయపడ్డావా రాజానుడు రాజా మన పోకిరి రాజా అతనికి కాబోయే భార్య నేను నిజంగా ఒట్టు నీ వీడొట్టు మన రాజా అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తూ ఉంటాడటగా అతను ఎలా పడగొట్టావు కోపం వచ్చిందా డోంట్ వరీ బాయ్ జిల్లు రాజా వస్తే మర్చిపోకుండా ఐస్ పార్టీ వచ్చిందా అన్నా ఆ కారులో వచ్చే పిల్లవరో తెలుసా? ఎవరు? మన దాయాది లవ్వుతున్న పిల్లన్నా. దిగు. ఎక్కు. వెళ్ళు. దాయాది పట్టిన వాటమైన పిల్లని పట్టాడ్రా. చూడెదిరింది దానవ్వా. మనకెందుకు రండి సెకండ్ హ్యాండ్ క్రాకిలే తగులుతాయి. ఎమ్మరా సరిగ్గా లేదు. అన్నా నువ్వు అను, ఆ ఫిగర్ని లేపుకొస్తా. ఎందుకు కుట్టానరా? తెలీదు. దాయాది దాయాదంటేంట్రా? అన్నదమ్ముల వరుస. అలాంటప్పుడు ఆ పిల్ల ఫిగర్ అవుతుందా? మరెందుకు ఆ మాట అన్నావరా? తెలియక. గుడ్లు పీకేస్తాను, జాగ్రత్త. రూల్స్ రూల్స్. ఏం ముసలా ఇంకా కూర్చున్నావు? పడుకో. నాయనా కోడలి పిల్ల మన ఇంటికి వచ్చి వెళ్ళిందిరా. ఎవరు? అదే నీళ్లు 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 నీళ్ళు అది వెళ్ళిపోతున్నాడేటి? అదేదో చెప్పమందే. ఐ లవ్ యూ నాయనా. కోడలి పిల్ల ఐ లవ్ యూ అన్నానని చెప్పండి. ఐ లవ్ యూ. అనవసరంగా మొగాన్ని రెచ్చగొట్టి చెడ్డవాణ్ణి చేయకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. వాడితో మనకెందుకంటే విన్నావా? ఇప్పుడు చూడు ఎంత అసభ్యంగా ప్రవర్తించాడు. ఇక మీదటైనా వాడి వెంట పడ్డం మానే. రే పోకిరి, నిన్ను రెచ్చగొట్టి నా గుప్పెట్లో బంధించకుండా వదలను. ఇది జనంలో మారదు. నీ చెంప మీద కొట్టడానికి ఆ పోకిరి వేసోకి ఎంత ధైర్యం? అతను కొట్టింది నన్ను, నిన్ను కాదు కదా. వెళ్ళి నీ పని చూసుకో. వెళ్తాను, కానీ వాడు ఎందుకు కొట్టాడో చెప్పు. హక్కుంది, కొట్టాడు. అక్క ఏ హక్కు? ఏదో హక్కు. చాలా
ఏదో హక్కు. అదే రకమైన హక్కు తెలుసుకున్నా. చిన్నదమ్మే చీకులు కావాలా, చీకులమ్మే చిన్నది కావాలా, చిన్నదమ్మే చీకులు కావాలా, నా సామిరంగా చీకులమ్మే చిన్నది కావాలా. చిన్నదమే చిక్కులు వద్దంట, చల్మోహన రంగా చీకులమే చిన్నది ముద్దంట. చిన్నదమే చిక్కులు వద్దంట, చల్మోహన రంగా చీకులమే చిన్నది ముద్దంట. చుక్క పొస్తే చుక్క కై పెకిన తై తక్క, ఈ కిక్కురె పెను తిక్క, ఆ తిక్క కోరు పక్క. లస్కుటప లబ్జులు కావాలా, దానిమ్మలిచే ఉస్కులప ఉప్పులు కావాలా. లస్కుటప లబ్జులు కావాలి, ఈ గుమ్మత చే ఉస్కులప ఉప్పులు కావాలి. పైసలక్కడి పైసలక్కడి మైసలక్కడి పాప, పైసలక్కడి కంకలక్కడి పంకలక్కడి పాప. ఆకులు కావాలా, పోకలు కావాలా, సోకులు కావాలా, పూతరేకులు కావాలా. ఆకులు పూకలు పోకల సోకులు అన్నీ కావాలా. హా? హా? జున్నే కావాలా. హా? హా? అన్నీ కావాలా, లేత జున్నే కావాలా. అన్నీ కావాలా, లేత జున్నే కావాలా. తప్పు అంట తప్పు. ఏంటా పెద్ద తప్పు? ఆ పిల్ల చేసిన పని సరైందా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ చింపేస్తాను. నీలా 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 అదేమన్నా నా పిల్లవా? చెప్పండిరా, చెప్పండి. ప్రేమ గేమో అంటే నాకు నచ్చదు, అందుకే కొట్టాను. కొడితే తప్ప? చెప్పరా. తప్పు కాదు కానీ కాలేజీకి వెళ్ళి కొట్టడం. ఏయ్, నాకే నీతులు చెప్తున్నావా? నిజంగా నీకు ఆ పిల్ల నచ్చలేదా? నచ్చకపోవడమా? వెంటబడి మతిపోగొడుతుంది. నచ్చకుండా ఉంటుందా? మరి ఎందుకు కొట్టావు? మనం లోకల్ పార్టీరా, అది బిల్డింగ్ పార్టీ. పొత్తు కుదరదు, అందుకే చెంప పగల కొట్టాను. గురు, ప్రేమకు పేద గొప్ప లేదు, దూసుకుపోవడమే. అలా వచ్చావా? అవును. టైం ఎంతైంది? 10:30 అయినొచ్చు. అది ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుంది. ఓ, ఇంట్లో ఉంటుందా? కుదిపేస్తా. గురు, ఎక్కడికి? కుర్రదానికి ఐ లవ్ యూ చెప్పడానికి. మేము రామా? రాయ్ రా. నేనేమన్నా ఇది అనుకుంటున్నావా? చంపేస్తాను. రాజా, జెండా ఎగరకుండా చేస్తానని మాట ఇచ్చి డబ్బు తీసుకుని మనీ మోసం చేస్తావా? పచ్చడైపోతా. ఏంట్రా? నువ్వేనా రాజా?
ప్రేమ ఖాతం. మా వాడికి ఎట్లా ఉందమ్మా? మాట్లాడరేంటి బాబు? మా వాడికి ఏం పర్లేదు కదా బాబు. కాసేపు ఊరుకుంటారా? ఊరుకోలేకపోతున్నావే ఎంకమ్మా, నువ్వేం భయపడకు. దీనంతటికీ కారణం ఆ మారుతి కారు పిల్ల. దాని అంతు తేలుస్తాను. పేపర్ చదివే పెద్ద మనిషి, నువ్వు చేసింది బాగుందా? నిన్ను నేను అడుగుతున్నాను. ఓయ్ బాబు రండి రండి, అమ్మా రండి రండి. ఈ పెద్ద మనిషి చేసింది ఏమన్నా బాగుందేమో అడగండి. ఈ పెద్ద మనిషి కూతురు మా వాడి కండా దండా చూసి అదిరిపోయి మా వాడిని లవ్వాడాలని రెచ్చిపోయి బుర్రున మార్తి కారులో మా ఇంటికాడికి వచ్చి నన్ను మా యావిడ్ని అత్త మావ అంకుల్ పెంకుల్ అని కాకబట్టి మా వాడిని రాసుకు పూసుకు తిరిగిందమ్మా. అది ఎవరు తప్పు? ఈ పెద్ద మనిషి కూతురు తప్పే కదా? చెప్పండి చెప్పండి అమ్మా. కూతురునే తప్పెంతానో తెలియని ఈ పెద్ద మనిషి డబ్బు మదంతో మనుషుల్ని పెట్టి నా కొడుకుని కడుపులో పడిపించాడండి. అది న్యాయమేనా? అట్లా చెయ్యొద్దా? చెప్పండి అమ్మా చెప్పండి. ఈ పెద్ద మనిషి మా వాడు పక్కా రౌడీ, నేను రౌడీ బాబుని. మా వాడు బయటకు వచ్చిన మరుసన నీ కుటుంబం మొత్తాన్ని చీరేస్తాను. నీ చేతనైతే కాసుకో, చెప్పాను. తర్వాత నీ ఇష్టం, గుర్తుంచుకో. ఏయ్ అప్పగట్రా, ఈయన్ని రక్షించేవాడు ఎవరు లేడు. నా సంగతి ఇడికి తెలియదు. గుండెల్లో జరగబోతా. మా వాళ్ళు ఇట్లా చేశావే, నువ్వు బాగుపడతావా? ఇక్కడ ఎక్కడ? నీకు తగిన కోళ్ళేనే. పద పద. రాజానామ్యాః ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం దుర్గాదేవే ప్రేత్యర్థం దుర్గాభూజాంకరిష్టే. ఓం దుర్గాదే నమః. ఓం జ్ఞానదుర్గాదే నమః. ఆనంద
ఏయ్ పోక్రి, ఏం చూస్తున్నావు? నిన్నే, ఇలా రా. ఏంటే? ఐ లవ్ యు రా. నీళ్ళు కాదు. నా కొడక, ఐ లవ్ యు రా. నీలా 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 ఐ లవ్ యూ. ఎక్కడున్నావే? ఐ లవ్ యూ నే, ఐ లవ్ యూ. ఎక్కడున్నా మర్యాదగా వచ్చాయి. రావే, ఐ లవ్ యూ నే. రావే, ఐ లవ్ యూ. నువ్వు తెల్లడువా? నేను తెల్లదన్నా. మరెందుకురా ఇంగ్లీషు? తెలుగులో చెప్పచ్చుగా. అయితే స్వచ్ఛంగా, మధురంగా, పార్టీ మనసు పులకరించేలా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వారెవ్వా, ఎంత అద్భుతంగా ఉంది. ఉంది కదూ? ఈ ఆనందాన్ని ఇక్కడున్న అందరూ అనుభవించాలి. గట్టిగా చెప్పు. చెప్పు. నేను నీళ్ళని ప్రేమిస్తున్నాను. గట్టిగా. నేను నీళ్ళని ప్రేమిస్తున్నాను. ఇంకా గట్టిగా. నేను నీళ్ళని ప్రేమిస్తున్నాను. మెలికలు తిరిగి సొగస వయసుకు జోహార్. గిలగిల తిరిగి ఉడిపే తమకిక నా పేరు. నీ అందం మజా గోవిందం భజ. జాలేదో ప్రజా. గిలగిల తిరిగి ఉడిపే తమకిక నా పేరు. మెలికలు తిరిగి సొగస వయసుకు జోహార్. తడితాకిడిరుగని నాలో ఎన్నెన్నో కసిలగడలు పెరిగిను భలేగా. నీ తొలిదాడికి నలిగిన అందాలెన్నెన్నో సెలిబెటికెలు విరిచెను ఇలాగా. ముద్దులు జోడు మద్దెళ్ళు కాగా మోతగరేగిపోతా. పొద్దులు ఇంటికెళ్ళాలనేది తాతల నాటి పూత. ఈ చూపులో, నీ చూపువల్లో నీ చిక్కనా చేపలా. మెలికలు తిరిగి సొగస వయసుకు జోహార్. గిలగిల తిరిగి ఉడిపే తమకిక నా పేరు. గడమరిగిన తాపాలెన్నెన్నో పులసల పులుసరిగిన అమ్మాయి. సుత్తులు సొంతమయ్యేటి వేళ, సుత్తులు పట్ట వేళ, ముత్తికి దీపమెక్కేటి వేళ, పట్టుకు కోరు వేళ. నీ పట్టులో ఏ పాని పట్టు నా గుట్టునే
వెలికిలు తిరిగి ఒకసారి వయసుకు జోహాలి గిలగిల తిరిగి ఉడిపే తమకిక నా పేరు నీ అందం మజా గోవింద ప్రజా జనేదో ప్రజా గిలగిల తిరిగి ఉడిపే తమకిక నా పేరు వెలికిలు తిరిగి ఒకసారి వయసుకు జోహాలి ఏంట్రా చూపు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నిన్ను ఎంత చదివావు బీఎస్సీ బిఎస్సి ఏమే నీకు కొంచెమైనా బుద్ధి ఉందా ఏంటి నీ భాషలో చెప్పాలంటే నేను ఒక పక్క పూరికిని నాకు పొగ పేక మందు పిల్ల అన్ని అలవాట్లు ఉన్నాయి మందు కొడితే రోడ్డున పడి ఎవరిని పడితే వాడిని నానా తిట్లు తిడతాను చేతి కన్నిని పట్టుకుని కొడతాను మొత్తానికి మనం అదో రకమైన పార్టీ ఇదంతా విన్నాక నీ మనసు మారుండాలే ఏ నువ్వు నాకు నచ్చావు అంత నచ్చడానికి నా దగ్గర ఏముంది పోకిరితనం అలాగా నమస్తే బాస్ మర్చిపోయారా మిమ్మల్ని నేను మర్చిపోలేదు అడుక్కోవటం తప్పని 15 సంవత్సరాల క్రితం కొట్టారే వాణ్ణి నేనే ఆ రోజు నుండి ఆడుకోవటం మానేశాను కత్తి పట్టాను గొంతు కోసాను ఇప్పుడు రివాల్వర్తో ఆడుకుంటున్నాను డబ్బు కోసం కూలీలు కూడా చేస్తాను బాస్ ఇప్పుడు 4 బంగ్లాలు 4 భార్యలు చాలా దర్జాగా సుఖంగా బతుకుతున్నాను బాస్ ఇదంతా మీదయే ఎవరు వదిన గారా నమస్కారం వదిన మీరు క్షేమంగా ఉండాలి వస్తాను వదిన వెళ్ళొస్తా బాస్ ఎంతమంది లేడీస్ వెంకటేశ నువ్వు పెట్టి పుట్టావురా ఆహా థ్యాంక్ యూ వెంకటేశ ఒక్క నడుము సరైంది లేదు కదయ్యా బ్లడీ మ్యారేజ్ వాట్ ఇస్ దిస్ మ్యారేజ్ ఐ డోంట్ నో ఎంత అందమైన నడుము ఓహా మాధవాయ స్వాహ మాధవాయ గోవిందాయ స్వాహ ఇంతవరకు నువ్వు ఎన్ని పెట్టెలను బుట్లో పెట్టావు లేత కోళ్ళు ముదురు కోళ్ళు అవన్నీ మొత్తం కలిపి 25 తక్కువ ఉండవు వాడు వారాస్కర్ తప్పు కదూ తప్ప మనం పడితే తప్పు వాళ్ళొచ్చి పడితే ఒప్పు అవన్నీ నీకెందుకు ఆ గ్యాంగే వేరు మరి నేను నువ్వంటే నువ్వే అంటే అంతే అయితే నా కోసం నువ్వేమైనా చేస్తావా ప్రాణాలు ఇమ్మంటావా వద్దులే మరి శ్రీలోకం 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 ఏయ్, ఆగండి. ఏంటి ఆ జిందాబాద్ గిందాబాద్ ఇలా రండి అదరగొట్టావు ఇప్పుడు తమాషా చూడు ఆ మురిగుంట పార్టీని ఎడాపెడా వాయిస్తాను ఆ? గుడ్ ఈవినింగ్ అల్లుడు కుదిపేస్తా ఏంటిదే అది ఆ? ఎవరి అమ్మలో స్త్రీ విమోచన సంఘ సభ్యులు ఓహో
సంఘ సభ్యులా అయితే వాళ్ళని ఒకసారి గట్టిగా అరవమను అరవండి. శ్రీలోకం జిందాబాద్. వారే వా, అన్ని అదే కేసులు. మర్యాదగా వెళ్తారా లేదా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. తయారయ్యారు జిందాబాద్ కొట్టండి, వెళ్ళండి. గొప్ప పట్టాలం. ఏయ్ పాంచాలి, చెప్పింది అర్థం కాలేదా లేకపోతే అర్థం కానట్టు నటిస్తున్నావా? ఇంకోసారి జిందాబాద్ నశించాలి, ఎలక్షన్ అది ఇది అన్నావనుకో గుడికేశ్వరంలో వేసేస్తాను. వెళ్దామా? ఫస్ట్ క్లాస్. నీలాను నేనే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నీలా ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. కానీ మన స్టేటస్ కు తగని ఒక ప్లాట్ఫామ్ గాని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు. తలరాత ఎవ్వరూ తప్పించలేదు. స్వర్గంలో రంభని మరిపిస్తోందిరా. ఫిగర్ అంటే ఫిగర్ రా, కుక్కరుకో ఫిగర్. అదిరా హాయ్ రాజా. ఏంట్రా చూస్తున్నాడు? సముద్రం. నీ వయసు ఎంతరా? 52. బోడి నీ వయసు ఎంతరా? 50. మేసం నీ వయసు? పొట్ట నీ వయసు ఎంతరా? 52. మీ వయసుకి పిల్ల సోకులు కావాలరా? జిజ్జిబి జిజ్జిబి మిమ్మల్ని పోదమ్మా. ముసలి నక్కల్లారా. పోయింది, అంతా పోయింది. జాంపండు లాంటి అమ్మాయిని తోటకు మాలిలో మనం కాపలాకాసమా? కాకిలా వచ్చి తనుకుపోయాడు. రావణాసురుడి లాంటి మొగుడు ఆ పిల్లని జుజుపి జుజుపి. పరమశివం, నేను అంటున్నాను బాధపడకు. పర్వాలేదేంటో చెప్పు. అదే ఒళ్ళంటే ఇది ఒళ్ళు. ఐస్ పార్టీ, ఐస్ పార్టీ, ఐస్ పార్టీ. నువ్వా? ఆ, నువ్వు ఇక్కడికి వచ్చావు? ఒక ముఖ్యమైన విషయం. ఈ టైంలోనా? అవును, తొందరగా చెప్పిపో. రేపు పొద్దున మా పేటకు నువ్వు రావాలి. ఎందుకు? నువ్వు నా దానివని అందరికీ చెప్పాలి. రేపు నా లాస్ట్ ఎగ్జామ్, నేను రాలేను. ఎగ్జామ్ లేదు ఎగ్జామ్ లేదు, వచ్చి తీరాలంతే. కుదరదంటున్నాను కదా. నీలా ఏమిటో చెప్పుడు. ఏం లేదు డాడీ. ఏయ్ మీ బాబా? వెళ్తావా? వస్తానని చెప్పు, పోతాను. కుదరదా? అయితే ఈరోజు ఇక్కడే పడుకుంటా. వస్తా కానీ ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏయ్ పిల్ల, బోల్తా కొట్టిద్దామని చూసావు, కాలేజీ గందరగోళం చేసేస్తా, జాగ్రత్త. నీలా బాంబా. అయ్యో కాలేజీలో పంపించారు. ఇదంతా నీ పనేనా? మరి ఏమనుకుంటున్నావు నువ్వు? వంకాయ. నువ్వు చేసిన పని వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో నీకు తెలుసా? ఏయ్, ఎవరి జీవితం నాశనం అయితే నాకేం, నువ్వు నాకు కూడా రావాలి. అందుకోసం ఏమైనా చేస్తాను. నేను రాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్తావా? రావా? రాను. నిజంగా రావా? నిజంగా రాను. వెళ్తావా? వెళ్తున్నావా? వెళ్ళు వెళ్ళు. ఏయ్ ఇలా రారా. ఏంటండి? ఏయ్ ఏంటి ఇది? ఏంటి పిలిచి పట్టుకొని అర్థం
నాతో వస్తానని చెప్పు, లేకపోతే వీడు చచ్చిపోతాడు. సరే నేను వస్తాను చూడు నేనేం చేస్తున్నాడు, చదువుకోవడానికి వస్తే పొద్దున పిలిచి కొడతా. ఏం కమలమా, బాగున్నావా? బాబు టాటా. కాంతమ్మా, బాగున్నావా? ఇది నా లవరు. మజాజీ. నా లవర్ రే, నా లవరు. గురు జోడి అదర్స్. నమస్తే అన్న. నమస్తే. ఏంటిది? మామూలు. మామూలా? ఇది ఎవరో తెలుసా? నా లవర్. లవర్ అంటే తెలుసా? నా ప్రేయసి. ప్రేయసి అంటే తెలుసా? నా పెళ్ళం. నా పెళ్ళం వచ్చిన ఈ సందర్భంలో ఈ రోజు నుంచి ఎవరు మామూలు ఇవ్వకూడదు, మామూలు తీసుకోకూడదు, తెలిసిందా? డ్రైవరు బండాపు బండాపు ఇది వెంకయ్య తాతిల్లు, ఇది ఏరామ వాళ్ళు, ఇది నమస్కారం. బా బాబా బాబా ఎంకమ్మా మనం లవ్ ఆడుకుని చాలా రోజులు అయింది కదా. చాలే ఊరుకో ఎలా పాడాలి లేదే సార్ పెళ్ళంతో సరసమాడడానికి ఎలా పాలైంది. ఇదిగో నిన్ను రేపు రిలీజ్ అయ్యే చిరంజీవి సినిమాకి ఇయ్యాలే తీసుకెళ్తాను నువ్వు అను. అబ్బో మాటలతో చాలా తీసుకెళ్ళావు. ఇక లాభం లేదు, నిన్ను రేపు చేయాల్సిందే. ఏం నైనా మంచి వేడి మీద ఉన్నా. పోయి దగ్గర కూకున్నాను కదరా. అలాగా చూసావా, వయసు వాళ్ళకి తప్పలేదు, మనకు అసలు తప్పలేదు. నానా డిబ్బ ఇక నీ కొడుకు అడ్డం లేడుగా. ముద్దుచ్చేయి. వేడెక్కే నీ బాడి ఆడించే కబాడి కచ్చట తపనలు కోరిందా కిక్కిచ్చింది చెక్క ఎంచక్క వంపుల్లో కొంపలేసి సొంపుల్నే సోకు తీసే దాదాను నేనే దాదా తొలి తాకిడెంత ఘాటు అప్పనా తనా మనా కిక్కిచ్చింది చెక్క ఎంచక్క పెనవేతలెంత కైపో చుక్క రే చుక్క
వేడెక్కే నీ వాడి ఆడించే కబాడి కచ్చట పన్నలు కోరిందా దాయాది మామూలు తీసుకోకూడదని చెప్పాడా? అవునన్నా. ఖచ్చితంగా దాయం వేయాల్సిందే. దాయం. ఏయ్! ఏంట్రా దాయం పడింది? అయినా నీకెందుకమ్మా ఇది? ప్లీజ్. పైనాట్రీ రిలీజ్ హిమ్. ఓకే సార్. ఈ లోఫర్ నీ స్టేటస్ తగినాడు కదా. ఏంటలా మొబైల్లో కూర్చున్నావు? నృత్యాన్ని చూపించొచ్చుగా. బీచ్కి ఎక్సర్సైజ్ చేద్దామా? కొన్ని రెస్టారెంట్కి వెళ్ళి అలర్ట్ చేద్దామా? ఏమైంది? ఇన్స్పెక్టర్ మాటలకు బాధపడుతున్నావా? లేదు. మరి ఎంతో మంది అమ్మాయిలు నా వంట కోసం, నేను ఇచ్చే డబ్బు కోసం నా చుట్టూ నవ్వుతూ తిరిగేవాళ్ళు. అంతెందుకు ఒక్కసారి ఒళ్ళో పడుకుంటానమ్మా అని ఆశగా అడిగితే 10 రూపాయలు అడుగుతుంది మా అమ్మ కూడా. మా నాన్న నన్ను నాయన అని పిలవడానికి 2 సారాయి పోయిస్తావా అని అడుగుతాడు. కానీ మొట్టమొదటిసారి నీ దగ్గర నీకెందుకు మళ్ళీ చెప్పు ఇలా అదే ప్రేమ. నువ్వు నాకు కావాలి. నువ్వు నాతోనే ఉండాలి. నిజంగా నువ్వు నాకు కావాలి.
ఒక్కసారి నాన్న వద్దమ్మా నన్ను వదిలే వద్దమ్మా ఒక్కసారి అంటుంటే, మీ అమ్మ దగ్గరికి వెళ్ళు. ఒక్కసారి. మీ అమ్మని గిల్లు అమ్మయ్య వద్దమ్మా వద్దమ్మా వదిలేయమ్మా వదిలే తల్లి వదిలేయమ్మా, నా కర్మ. హలో నెంబర్ 25 విక్రమ్ స్ట్రీట్ ఇదేనా? అవునయ్యా ఎందుకు నువ్వెవరు ఎందుకైనా ఆలస్యం? ఏంటి అమ్మాయి చివరికి గిలుతుంది? నా కూతురికి పిచ్చి హలో హలో నడు లక్ష్మి, నువ్వా? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావమ్మడు? నీ నడువు లాంటి నడువు బ్రతకడం కోసం కళ్యాణ మండపంలో తన్నులు తిన్నాను, ఎరక్కపై బ్రోతల్ హౌస్కి వెళ్ళాను, ఫిష్ మార్కెట్ లో ట్రయ్యం అయ్యి బాబాయ్, రోడ్డు మీద డిష్యం కరాట డబ్బులు నేను తట్టుకోలేను. నేను తట్టుకోలేకపోతున్నాను. ఆహా. మీ చెవులు ఎంత బాగున్నాయండి. ఆ, ఇన్నాళ్ళు మీకోసం ఎంత ఎదురు చూశానో తెలుసా? అలాగా అత్త మామ, మీ అమ్మాయి నడువుకు నా నడువు, నా చెవుకు మీ అమ్మాయి చెవు, మీకేం భయం లేదు. కమ్మా అమ్మయ్యా, ఈనాటికి మన కిచురుబా తప్పిందండి. గంతకు తగ్గ బొంత దొరికింది. మన పార్టీ తరపున కోనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయడానికి స్త్రీ విమోచన సంఘ అధ్యక్షురాలైన శ్రీమతి పాంచాల్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఎమ్మెల్యే పంచాలి వర్తిల్లాలా పంచాలి. ఎమ్మెల్యే శ్రీమతి పాంచాలి, 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 ఎమ్మెల్యే పంచాలి వర్ధిల్లాలి. అల్లుడు ఆపేశారా? అరవండి. అరవరా? అయితే మర్యాదగా లేవండి, లేవండి. పంచాలి మతి పోగొడుతున్నావే రాజా, నీ ప్రవర్తన ఏమీ బాగోలేదు. ఎరా బాడుగో, బాగున్నావా? రేయ్, నిన్నేం చేస్తానో చూడు. ముసలి నా కొడక. పంచాలి, నువ్వు ఎమ్మెల్యేకి నిలబడుతున్నావా? సరే, నేను మూడు చిన్న ప్రశ్నలు అడుగుతాను. తక్కువని బదులిచ్చావనుకో ఖచ్చితంగా నువ్వే ఎమ్మెల్యేవి. ఏమంటావు? పంచాలి, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు తెలీదా? నీకు తెలీదు, నాకు తెలీదు, వదిలే. మరో ప్రశ్న, ఇండియాలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు అది తెలీదా? సరే, నీకు తెలీదు, నాకు తెలీదు, అది వదిలే. ఆఖరిది ముఖ్యమైన ప్రశ్న, ఆంధ్రాలో ఎన్ని కోట్ల మంది ప్రజలున్నారు? పాంచాలి, నిజంగా నాకు తెలీదు, కానీ నీకు తెలుసుండాలి. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావుగా, అందుకు. ఏమంటావు పాంచాలి? చెప్పు మాకన్నా, చెప్పు. అల్లుడు చెప్పు, కోపగించుకోకు. నాకు కోపం వస్తే జరిగేదే వేరు. మర్యాదగా చెప్పా. అది ఆలోచించి చెప్పు. ఏయ్, మీలో ఎవరికైనా తెలుసా? అయితే పాంచాలనే చెప్పమనండి. నాకు తెలీదు, నిజంగా నాకు తెలీదు, తెలీదు తెలీదు తెలీదు. తెలీదు? ఎంత ధైర్యం నీకు? ఆంధ్రాలో ఉన్న జనమెంతో నీకు తెలీదు? నువ్వు ఎమ్మెల్యేగా నిలబడతావా? ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా నిలబడితే దేశం బాగుపడతాయి. ఇలాంటి వాళ్ళని ఉప్పు పాత్ర అయ్యాలి. ఇంకోసారి ఎలక్షన్ అన్నామంటే నరికేస్తాను. ఇంకా ఎట్లా చూస్తారు? కొండే 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 చంపేస్తాను. ఎలక్షన్ ఎలక్షన్ ఒకసారి పార్టీ చెప్పండి. పాంచాలి, వాడి వల్ల మేము అవమానించబడింది చాలు. ఇంకోసారి నీతో మమ్మల్ని చూశాడంటే మా తీరు లాగినా లాగుతాడు. అవును, వాడు అసలే పోకి వేసా చేసే చేస్తాడు. వాడు ఉండడు, ఉండటానికి వీల్లేదు. వాడు ఉండటానికి వీల్లేదు. వాడు ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదు. వాడు ఉండటానికి వీల్లేదు. పాంచాలి, రాజా నీకు మాత్రం శత్రువు కాదు, నాకు కూడా. వాడిని మనం ఏమీ చేయలేం. చేయగలిగిన వాడు మీరా ఒక్కడే. బండ, ఈ కండను చూసి కట్టుకున్న కాలుతో తున్నొచ్చేశాను. నేను మాత్రం
ఈ ఒంటికి ఈ రంగుకే కదా నా మనసు దాసోహం చేశాను. ఎలా వచ్చింది నీకు బంగినపల్లి ఆడుకుని రంగు? మా బాబు ఆంధ్ర, మా అమ్మ ఇట్టాలి. వేసిన చాలు, వెళ్ళి ఏ నీళ్ళు కుక్కడికి కలపండి. వెళ్ళండి. ఏంటి పాంచాలి పొద్దున్నే ఇటుపక్క? అవన్నీ చూడటానికే. నన్ను చూడ్డానికా? అవును, ఒక చిన్న మ్యాటర్. చిన్న మ్యాటర్ పెద్ద మ్యాటర్ నువ్వు పెట్టి పుట్టావు పంచాలి. ఇది నమ్ముకుని గడిస్తున్నావు. వచ్చిన పని ఎంత ఖర్చైనా పర్వాలేదు, రాజా ఈ భూమి మీద ఉండకూడదు. అద్దరిక బచ్చా, వ్యవస్థ డబ్బు నేను ఊరికే వదలదే. సరిగా చెప్పు. రాజా భూమి మీద ఉండకూడదు. రాజా భూమి మీద ఉండకూడదు. పాంచాలి, రాజా నేను తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, మళ్ళీ ఒకటవుతాం. ఎందుకు? మేము దాయదులు కాబట్టి. తెలుసా? తెలుసు. తెలుసు. తెలిసి వచ్చావంటే నువ్వు ఫ్రాడ్, కంత్రి, కిల్లాడి, కొంపలు కుర్చే ఎవ్వరనేది. 3 ఫూట్ల పీకల దాకా మెక్కి పని చెప్పన్నా అని గోలాడుతున్నారు. వదిలాననుకో నిన్ను సిత్తు చేస్తారు. వదలనా? పరిగెడతావా? పోవే. పోరా, డబ్బిస్తే నువ్వు కాకపోతే 1000 మంది పెద్ద చెప్పొచ్చాడు. నీళ్ళు ఏంట్రా ఈరోజు ఫుల్ మూడ్ లో ఉన్నావు? ఉల్లు కొట్టేశాను. పడవ రాస్కల్. సరే కానీ రేపు పొద్దున్న పార్టీ ఉంది, నువ్వు రావాలి. పార్టీ అంటే? పార్టీ అంటే పార్టీ, నువ్వు రా చెప్తాను. నాయనా, పార్టీలో ఇంగ్లీష్ లో మాట్లాడతారేమో, నాకు భయంగా ఉంది. ఏం భయం వద్దు. పార్టీలో ఎవడన్నా ఇంగ్లీష్ లో కూర్చాడనుకో, నువ్వు చిలకనవ్వు. వాడికంటే నువ్వు ఎక్కువ చదివావనుకుని గాబరావాడి మళ్ళీ నీ జోలికి రాడు. నువ్వు నన్ను సరిగ్గా చదివించుంటే నాకు బాధ ఉంటుందా? ఇంగ్లీష్ లో మాట్లాడేవాడు కదా. ఎంకమ్మా, నీ కొడుకు కోరికన్నావే ఆయనా. మా నాన్న నన్ను చదివించలేదు, ఆడిని ఆళ్ళ నాన్న చదివించలేదు, ఆడిని ఆళ్ళ నాన్నే చదివించలేదు. కాబట్టి 3 తరాల నుంచి మా నోట్లో అక్షరం మొక్కలేదు. ఏం బెంగట్టుకోకు, వెళ్ళిపోనా? వచ్చేయ్ పులి. వస్తా. రాజా మై లైఫ్ పార్ట్నర్. రాజా మై లైఫ్ పార్ట్నర్. కంగ్రాచులేషన్స్, యూఆర్ లక్కీ మ్యాన్. బెస్ట్ ఆఫ్ లక్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్. ఆర్ యూ ఏ డాక్టర్? ఆర్ యూ అన్ ఇంజనీర్? యువర్ క్వాలిఫికేషన్ ప్లీజ్. Come on, tell me. Come on, tell me. Come on. ఏంటిది? He is not educated. ఏంటి? Yes, he is uneducated. What? అవును, ఇతను చదువుకోలేదు, ఇతనికి చదువు రాదు. ఏంటి చదువుకోలేదు? అవునా? నేను చదవలేదు, నాకు చదువు రాదురా. అయినా నేను మనిషినేరా? నేను మంచిదే, నాకు మనసుందిరా, నాకు మనసుంది. రాజా, 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 ఏమైంది? ఇప్పుడు ఏం జరిగిందని 1000 మంది అనుకుంటారు, కానీ నువ్వెందుకు బాధపడ్డావు? నన్ను వదిలే, నేను నీకు తగిన వాడిని కాదు. ఏయ్, తాళి కడతావా? తాళే కదా, కడితే పోయా, రేపే కట్టేస్తాను. రేపొద్దు, ఇది నక్షత్రం చూసి కట్టు. రేపే కడతాను. హే, చెప్పింది వినరా. హలో ఇన్స్పెక్టర్ సార్. ఏంట్రా? రేపు ఉదయం 10:30కి నీలకి నాకు పెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లో. ఏయ్, ఆటలు ఉందా? ఊరుకో, మీరు ఖచ్చితంగా రావాలి. అయ్యో. కంగ్రాచులేషన్. అలాగే, తప్పకుండా వస్తాను. వస్తానమ్మా. చూసా, డాడీ దగ్గర ఏమి? డాడీ మా నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? పెళ్లి కొప్పుకోకపోతే తుక్కు ర్యాగ్ కొట్టేస్తాను. అనుకుంటున్నావు? నా సంగతి ఇంకా మీ నాన్నకి తెలియదు. కొట్టానంటే దెబ్బకి తల్లో జేజము దిగొస్తుంది. నా పేరు రాజా, పక్కా రౌడీని.
బుడ్డి నుంచి పిల్ల దాకా అన్ని అలవాట్లు ఉన్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశంలో ఉండే మొత్తం దుర్మార్గం నేనే. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? నా చెడ్డ అలవాట్లన్నీ మీ అమ్మాయికి నచ్చాయి. తను నన్ను ఇష్టపడింది, అందుకే నాకు మీ అమ్మాయి నచ్చింది. రేపు ఉదయం రిజిస్టర్ ఆఫీసులో మా పెళ్లి. పిల్లకి తండ్రివి గనక చెప్తున్నాను, రావడం రాకపోవడం మీ ఇష్టం. ఖచ్చితంగా రేపు 10:30 గంటలకి మీ కూతురు మెళ్ళలో తాళి కడతాను. అర్థమైంది కదా? నీలా వస్తాను. నా నిర్ణయం కూడా అదే. నేను నీ తండ్రిని. ఈ రోజు 9:30 వరకు రాహుకాలం. ఇప్పుడు టైం 9:59. ఇంకా పావుగంట టైం ఉంది. నేను రెడీ అవుతా. నీలా, నీ పెళ్లికి నేను రావచ్చా? రా. అన్నా, దాయాది పెళ్లి. అందరూ బయలుదేరండి. సరే అన్నా.
ధన్యవాదాలు బాబు. కంగ్రాచులేషన్స్ రాజా. ఇక నుంచైనా నీ పౌరబోతం తగ్గించుకోవాలి. నా రక్తంలో జీర్ణించకపోయింది ఇన్స్పెక్టర్ సార్. నువ్వే మార్చాలమ్మా. నాకు నచ్చింది రాజాలను పొగరబోతాను. ఓకే. నమస్తే దయాది. మర్చిపోలేకపోతున్నాను, అందుకే వచ్చాను. ఒకే పేట ఒకే వర్గం. నువ్వు పెళ్లి కూడా పిలవలేదు, అయినా నేను రాకుండా ఉండలేకపోయాను. క్షేమంగా వెళ్ళిరండి. నాయనా హుషారుగా ఉండు నాయనా. వస్తానైనా వస్తానంటే వస్తానమ్మా. వస్తాను డాడీ. కూర్చో. వస్తానండి. వెళ్ళొస్తాను సార్. తాత. వెళ్ళే. ఏంటి మీరు అడ్డు పెడుతున్నారు? ఎవరాదే? ఏయ్ ఏయ్, కార్ అడ్డం తీయండి. ఏ జపాన్, నేను రాజాని షూట్ చేయమంటే నువ్వు అమ్మాయిని కూడా ఎందుకు షూట్ చేశావు? సెంటిమెంట్. అన్నయ్య మాత్రమే కాదు, వదిన కూడా చావాలి. ఎక్కువ మాట్లాడితే షూట్. సారీ బాస్, డబ్బు కోసం మద్దతు కూడా చేయొచ్చని మీరే చెప్పారు. వీళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చారు, అందుకే మిమ్మల్ని షూట్ చేశాను.